షునేమీరాలు గన్రాలు బిడ్డ చచ్చిపోయాడా? ఆమె పరిగెత్తుకుంటా కర్మేలు పర్వతము దగ్గర ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు రావాలి, నా బిడ్డ చనిపోయాడు. ఎలీషా వచ్చాడు. వినండి, మొదట గెహజీని పంపితే పని అవ్వలేదు కదా, ఆ మాత్రం బలవంతంగా అక్కడే కూర్చుంది. నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అని. ముందు గెహజీకి తన చేతిలో ఉన్న దండాన్ని ఇచ్చి పంపించాడు ఎలీషా. పని అయిందా? అవ్వలేదు. ఆమెకు తెలుసు ఇతనిలో విషయం లేదని. ఎవరిలో? మీరెవరు? విషయం కలిగిన వ్యక్తులేనా? క్రైస్తవుడు శక్తితో ఉండాలి, బలంతో ఉండాలి, ఆత్మతో నింపబడినవాడై ఉండాలి. క్రైస్తవుని జీవిత విధానం అది. చల్లారిపోయిన వారిగా ఉండకూడదు మనం. నువ్వెక్కడున్నా నీ బలం నీదే, నీ శక్తి నీదే, నీ ప్రభావం నీదే. నిన్ను చూస్తే అలా గుర్తుపట్టాలి. వారు క్రీస్తును కలిగి ఉన్నవారు. ఎందుకో తెలుసా? నీలో ఆ వేడి ఉండాలి. చూసారా? ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. ఆ బిడ్డ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎలీషా జాగ్రత్త వినండి, అతన్ని బ్రతికించిన విధానం ఏంటో తెలుసా? తలుపేసి ఆ బిడ్డ మంచం మీద ఎలీషా పడుకున్నాడు. ఆ బిడ్డ ఎలా పడుకున్నాడో ఆ బిడ్డ మీద ఎలీషా అలాగే పడుకోవడం. వాడి చేతుల మీద, బిడ్డ చేతుల మీద చేతులు ఉంచాడు, బిడ్డ కాళ్ళ మీద కాళ్ళు ఉంచాడు, బిడ్డ ముఖం మీద ముఖం ఉంచాడు. అంటే ఎలీషాలో ఉన్న వేడి దేవుని యొక్క ప్రభావము, బలం ఎవరిలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఎప్పుడైతే ఎలీషా ఆ బిడ్డ మీద పారజాచుకున్నాడో, వాక్యంలో రాయబడింది, ఆ బిడ్డ వెట్ట వేడి కలిగెను. ఎమ్మాయిదారులో జరిగేది అది. నీకు చల్లారిపోయావా? చచ్చిపోయావా? చచ్చిపోయిన స్థితి కలిగి ఉన్నావా? జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు ఈరోజు ఆ స్థితి నుండి దేవుడు లేవనెత్తడానికి వాక్యంలో రాయబడింది, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. ఎంత మంచి మాట! తానే వచ్చాడు, నిన్ను బ్రతికించడానికి వచ్చాడు, నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు, నిన్ను ధైర్యపరచడానికి వచ్చాడు, నిన్ను ఆదరించడానికి వచ్చాడు. ఎక్కడ చల్లారిపోయావో? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చల్లారిపోయావో? ఇంకెంతకాలం? ఈ దినాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఎమ్మాయిదారులోకి రండి, చల్లారిన జీవితాలను ఆయన వేడి కలిగిస్తాడు.